నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించట్లేకపోతున్నా, నన్ను బాధపడుతున్నా కదా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ప్లాస్టిక్ అనండి, గట్టిగా చెప్పాలి. క్లాత్, మూడోది చెక్క, నాలుగోది బంగారం. దేవుడు మన పరీక్ష దేంతో తెలుసా? అగ్నితో పరీక్షిస్తాడు దేవుడు మనల్ని. ఆ అగ్ని పరీక్షకు నిలవాలి మనం. చూడండి, ఈ 4 వస్తువుల్ని అగ్ని దగ్గరికి తీసుకెళ్దాం. ప్లాస్టిక్ని అగ్ని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ పరీక్షలో ప్లాస్టిక్ నిలబడుతుందా? ఈ ప్లాస్టిక్ అగ్ని దగ్గరికి వచ్చినప్పుడు అది ఆ అగ్నికి కాలి మొత్తం ఏం ఉండదు, మిగలదు. నెక్స్ట్ క్లాత్, నువ్వు వేసుకున్న వస్త్రాన్ని అగ్ని దగ్గరికి తీసుకెళ్తే నిలబడుతుందా? మొత్తం కాలి బూడిదైపోతుంది. చెక్క, ఒక టేబుల్ కానీ ఒక డోర్ కానీ ఆ చెక్కని తీసుకెళ్ళి మనం పొయ్యిలో వేస్తే ఆ అగ్నికి కాలి బూడిదైపోతుంది. కానీ బంగారాన్ని దేవుడు తీసుకొచ్చి పరీక్షించినప్పుడు మేలిమి బంగారంలాగా మార్చబడుతుంది. కొట్టు చప్పట్లు. సో నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. బైబిల్లో ఏ భక్తుడైనా సరే దేవుడు పరీక్షించకుండా ఆశీర్వదించలేదండి. ఏ ఆశీర్వాదం ఊరకనే రాలేదు భక్తులకి. మీ కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితులు ఎందుకని? నువ్వు మంచోడివే, చాలా కష్టపడిన వ్యక్తివే, పరిచర్య చేసిన వాళ్ళవే, దేవుని సేవను ఎంతో ఆదుకున్న బిడలే, కానీ ఎందుకు? దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ పరీక్షలో మనమందరం నిలిచుదుముగాక.